ఆయుధ చండీ యాగానికి అంతా రెడీ అవుతోంది. యాగశాల ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 2000 మంది ఋత్వికులు యాగం నిర్వహించనున్నారు. ఈ మహత్కార్యానికి రాష్ట్రపతితో పాటు చాలా మంది ప్రముఖులు వస్తున్నందున ఏర్పాట్లు బాగా చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. నలభై ఎకరాలు, 101 హోమగుండాలు, 4 యాగశాలలు, మహిళల కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాంగణం, చతుర్వేద యాగశాలలు, రాజశ్యామల, మహారుద్ర, అయుత మహాచండీ యాగాలకు వేరువేరుగా యాగశాలలు ఏర్పాటు, వీవీఐపీల కోసం 5 హెలిప్యాడ్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా. అయుత చండీ మహాయాగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే యాగం ఏర్పాట్లను పరిశీలించారు సీఎం కేసీఆర్. ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే 2000 మంది ఋత్వికులు యాగశాలలోనే ఉండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల వరకు యాగం నిర్వహిస్తారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన 6 ప్రధాన ఋత్వికులు చండీ యాగాన్ని పర్యవేక్షించనున్నారు. భక్తులు యాగాన్ని చూసేందుకు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీల కోసం 3, వీఐపీలకు మరో 3 ప్రత్యేక కాటేజీలు నిర్మించారు. ఋత్వికులు బస చేసేందుకు, భోజనానికి 2 వసతి సముదాయాలు ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా హాల్స్ నిర్మించారు. యాగం దగ్గర ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు విశ్రాంతి తీసుకునేందుకు, ఎప్పటికప్పుడు వార్తలు పంపేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక భోజనశాల నిర్మించారు. వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ప్రతిరోజు దాదాపు 50,000 మందికి భోజనం పెట్టేందుకు భోజనశాల నిర్మించారు. యాగశాల ప్రాంగణంలోనే 5 ప్రత్యేక హెలిప్యాడ్లు నిర్మించారు. దాదాపు 15,000 వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. యాగం చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతి, శానిటేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటర్ ప్రూఫ్ రూఫింగ్ ఏర్పాటు చేశారు. అయుత మహాచండీ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. వారందరికీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.